చిరంజీవి చాపల శ్రీనివాసు విజయవంతంగా 35 సంవత్సరాలు సుదీర్ఘంగా తన యొక్క సర్వీసును నిర్వహించి ఎంతోమంది విద్యార్థులను గణితంలో తీర్చిదిద్ది రేపు 30 జూన్ 2024 పదవి విరమణ పొందుతున్నందుకు వారిని అభినందిస్తూ వారి శేష జీవితం, రిటైర్మెంట్ జీవితం సుఖశాంతులతోని, ఆయురారోగ్యాలతోని, సకల సంపదలతోని సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా కొనసాగాలని భగవంతుని ప్రార్థిస్తూ, నేను అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. సీను నేను కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. సేమ్ శుభాకాంక్షలు. మేమందరం కూడా వాడు రిటైర్మెంట్ అవుతున్నందుకు చాలా బాధ అనిపిస్తుంది. సంతోషంగా మేమంతా మా తమ్ముడు మమ్మల్ని చాలా ప్రేమగా, అభిమానంగా, ఆత్మీయతగా చూసిండు. మా చిన్నాయన కొడుకైనా మమ్మల్ని చిన్నప్పటి నుంచి మేమందరం ఒక దగ్గరనే పెరిగినాం. మాకు ఆ అభిమానం ఇప్పటికి కూడా అట్నే ఉంది. వాడు మమ్మల్ని ఏ భేదాలు లేకుండా, ఏ ఇది లేకుండా ప్రేమగా, అభిమానంగా, ఆత్మీయతగా మమ్మల్ని చూసేది. ఇప్పుడు కూడా అదే పద్ధతిగా ఉంటుండు. ఎవరు కూడా ఉంటారో ఉండరో మాకు తెలియదు, కానీ మా సీన్ మాత్రం మాతోటి చాలా సొంత వాళ్ళు కూడా ఆ పద్ధతిగా ఉంటారో ఉండరో, కానీ మా తమ్ముడు మాత్రం మాతోటి అంతకంటే ఎక్కువ అభిమానంగా, ఆత్మీయతగా, ప్రేమగా ఉంటాడు. మేమందరం ఒక తీరుగానే ఇప్పటి వరకు వాడు మనసులో ఏముందో మాకు తెలియదు, కానీ ఇప్పటికి మాత్రం అదే ప్రేమ, అదే ఆత్మీయత, అనుబంధంగా ఉంటుండు. ఎప్పుడు కూడా జీవితాంతం అట్లనే ఉండాలని మేము చెప్తున్నాం, కోరుకుంటున్నాం. ఏందిరా హ్యాపీ రిటైర్మెంట్ డే సీను. ఇప్పటి నుంచి నీ లైఫ్ అంతా మంచిగా పిల్లల కోసము, ఫ్యామిలీ కోసము స్పెండ్ చేసి నీ మన్మరాళ్ళతో, నీ ఫ్యామిలీతో చాలా చాలా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. మనము 3 ఫ్యామిలీలు, మన పెద్ద కుటుంబం, మన 3 ఫ్యామిలీలు ఒకే ఫ్యామిలీలా ఇప్పటివరకు చాలా మంచిగా కలిసి ఉన్నాము. అసలు ఎవరు కనివిని ఎరగని రీతిలో అంత ప్రేమ, ఆప్యాయతలతో చాలా బ్రహ్మాండంగా మంచిగా ఉన్నాము. ఎప్పటికీ అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు మంచి వియ్యంకులు దొరికారు. అమ్మాయి తరపున, అబ్బాయి తరపున మంచి కోడలు, మంచి అల్లుడు. చాలా అదృష్టవంతుడివి. చాలా చాలా హ్యాపీ. నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. నిండా నూరేళ్ళు మీ దాంపత్య జీవితం మీరు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చాపల శ్రీనివాస్ నా తమ్ముడు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు. కష్టపడి చదువుకొని ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను. ఆ కొన్ని విషయాల్లో నాది ఎక్కువ బాధ్యత తీసుకున్నారు. నేను అత్తవారింట్లో 1 సంవత్సరం మాత్రమే ఉన్నా. ఆ తర్వాత మొత్తం ఇప్పటివరకు కూడా శ్రీనివాసే నా తమ్ముడు సాత్తు వస్తున్నాడు. ఏ విషయాన్నైనా కష్టం అనకుండా ఈరోజు వరకు నాకు అంతా మంచిగా చూసుకుంటున్నాడు. కష్టం అనేది తెలియకుండా ఈరోజు వరకు కూడా చూస్తున్నాడు. తల్లినైనా, అక్కనైనా, ఎవరినైనా ఎంతో ప్రేమతో చూస్తున్నారు. అందరం మా కుటుంబంలో కలిసిమెలిసి ఉంటాము. ఇంతవరకు మాకు ఎలాంటి గొడవలు అనేవి మాకు తెలియదు. అంతా చాలా సంతోషంగా ఉన్నాము. నా కష్టాలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అయినా సరే ఆ కష్టాల గురించి ఆలోచించొద్దు, పోయిన దాని గురించి ఆలోచించొద్దు, జరగబోయే దాని గురించి ఆలోచించాలని నాకే ఎన్నో మంచి మాటలు చెబుతూ వచ్చినారు. అయినా సరే నా తమ్ముని మాటలు నమ్మి నా తమ్ముడి దగ్గరనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా నా తమ్ముడి దగ్గరనే ఉన్నాను. నాకు బయటికి పోవాల్సిన అవసరమే లేదు. అంతా కలిసిమెలిసే అందరం చాలా సంతోషంగా ఉంటున్నాము. ఈరోజు రిటైర్మెంట్ శుభాకాంక్షలు చెబుతూ ఎప్పటికీ ఇలాగే శుభాకాంక్షలు అందుకుంటూ నిండు నూరేళ్ళు జీవితాన్ని పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ డే.
మిస్టర్ సీను. శ్రీనన్న హ్యాపీ రిటైర్మెంట్ డే. శ్రీనన్న మీరు చాలా కష్టపడి పైకి వచ్చిండ్రు. తండ్రి లేకున్నా చిన్నప్పటి నుంచి ఎంతో ప్రయత్నిస్తూ చాలా మంచిగా అయింది శ్రీనన్న. ఎప్పటికీ ఇట్లే ఉండాలి. మీ ఆరోగ్యాలు మంచిగా ఉండి దేవుడు ఎల్లవేళలా మిమ్మల్ని మంచిగా చూడాలి. Hi, my daddy. Retirement is the second innings of life. On this occasion, I wish you a happy retirement. Enjoy your golden days. Bye bye. Dear Bavagaru, you are a real professional who deserving the best. You may retiring from your job, but you will always be a role model, mentor and guiding light of our family. Your life has been devoted to looking after others. I need it is a time to looking after yourself. I wish you a happy retirement and enjoy your days with your grandchildren. Hi Anaya, happy retirement day for the service done for all these years and congratulations. Hi Baba Garu, happy retirement day. All the best and enjoy your day. Sit Nana, happy retirement day. హ్యాపీ రిటైర్మెంట్ మావయ్య. ఇప్పటి నుంచి మీ మనవరాల ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలి. It's time to enjoy your life. Happy retirement, Srinu sir. హ్యాపీ రిటైర్మెంట్ మామయ్య. మాకు మా మామయ్య అంటే ఎంతో అభిమానము, ప్రేమ. ఎవరి మనసును కూడా నొప్పించకుండా మాట్లాడతారు మా మామయ్య. అదేవిధంగా మా మామయ్య ఒక మ్యాథ్స్ టీచర్గా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పడమే కాకుండా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్కి కూడా ఈజీగా సొల్యూషన్ చెప్తారు. మీ రిటైర్మెంట్ జీవితం చాలా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. Hi Daddy, congratulations for your 36 years of service. You are so kind, and the most beautiful thing I learned from you is being patient and wait for the results. You really worked hard, and it's time to take some break and enjoy with your grandchildren. Happy retirement, Daddy. Hi Mamya, firstly congratulations, happy retirement. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందన్నానికి మీరే ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను మీ ఫ్యామిలీలోకి వచ్చి 2.5 years ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. మా సిస్టమాటిక్, డిసిప్లిన్, ఎవ్రీథింగ్ నేను చాలా నేర్చుకున్నాను అండ్ నేర్చుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ. ఐఎమ్ బ్లెస్డ్ టు బీ దిస్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ అ గ్రేట్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. Take care of your health. You are so precious to us, Daddy. Love you. Happy retirement, Maya. Hi Daddy, happy retirement. You gave me life, you taught me life lessons. మీకు ఏమి ఇచ్చినా తక్కువే. It's time to put yourself first now. Happy retirement. Retire, relax and enjoy. Hi Maya. Wish you all the best for the new phase of your life. I hope you enjoy your retirement. Happy retirement, Maya. Bye-bye. Hi, Maya. You have inspired all of us with your hard work and dedication. Happy retirement. Retirement sin tata. I love you sin tata. మా తాత నన్ను చాలా ప్రేమగా చూస్తారు. రియా గుడ్డు నన్ను ఆడిపించుకుంటాడు. మాతో చిన్న పిల్లలాగా ఆడుకుంటాడు. నాకు ఏదైనా తెస్తాడు. పప్పని, మమ్మీని, నాన్నని అందరి ప్రేమగా చూస్తాడు. నాకు మా తాత అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ తాత. I love you, Sintata.